జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏమైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఇక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఉన్నాయి. దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి. దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడుతూ ఉంటాయి. అందులో ఏ రాశుల వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి గురు సంచారం ఎలా ఉండబోతుంది ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఇక్కడ చూసినట్టయితే కనుక 12వ స్థానంలో శని భగవానుడు, 11వ స్థానంలో రాహు ఆల్రెడీ సంచరిస్తూ ఉన్నారు. ఈ సంచరించే తరుణంలో గురువు 2వ తారీఖు జూన్ మాసం 2020 సంవత్సరం మారడం అనేది ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు కొంచెం బాగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కొంచెం కాదండి బాగున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే కనుక శుభ ఫలితాలు అనేది గురువు వలన సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి గురువు వచ్చేసి 3వ స్థానంలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు 4వ స్థానానికి వచ్చిన్నారు. 4వ స్థానానికి గురువు రావడంతో అన్నతమ్ముల మధ్యనటువంటి తగాదాలు కావచ్చు, బంధుమిత్రుల నుంచి దూరమైనటువంటి వస్తువులు కావచ్చు, వీలునామాలు డాక్యుమెంట్ల విషయాలు కావచ్చు, ఆస్తులు అంతస్తులు వంటి కావచ్చు, భార్యాభర్తలు కొట్లాడుకున్నవి ఒకటేదానికి కావచ్చు, ఏదైనా విషయంలో సంపద చేయించుకోవడానికి కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలకు కానీ, దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులు కలిసేదానికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే తీర్థయాత్ర వెళ్ళేదానికి కానీ, విదేశీయానికి వెళ్ళడానికి కానీ, అలానే విదేశాల్లో చదువుకోవడానికి కూడా చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఈ గురు మార్పిడి వలన మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూడటం కానివ్వండి, ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక వారికి పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత కూడా బాగా కనిపించడం విశేషం. అలానే మనకి 19 సంవత్సరాలకు ఒక్కసారి మారేటువంటి అంటే 19 సంవత్సరాలు ఆగాలి మళ్ళీ కర్కాటక రాశిలోకి గురువు రావాలి అంటే. కాబట్టి ఈ కర్కాటక రాశిలో గురువు అనేది మేషరాశి వారికి బాగా శోషిస్తుందని చెప్పొచ్చు. ఈ కర్కాటక రాశిలో గురువుతో పాటు శుక్రుడు సంచరించడంతో ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. అది ఏమిటంటే కనుక వారు ఏదైనా వ్యాపార వృత్తిలో కానివ్వండి, ఏదైనా వారు సహనంగా చేసుకునేటువంటి వ్యాపారాలు, హోటల్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, బార్ షాప్స్ కావచ్చు, లేదంటే కనుక ఏదైనా బడ్డీ కొట్లు కావచ్చు, కిరాణా షాప్స్ కావచ్చు, మర్చెంట్ షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, ఇలాంటి షాపులు, డిపార్ట్మెంట్ స్టోర్స్ ఏదైతే ఉందో వీటి మీద వీరికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే చదువుకు తగ్గటువంటి జాబు కానీ, విశేష కానీ, విశ్లేషణ కానీ లేకున్నటువంటి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా గొప్ప అవకాశం ఇది అని చెప్పొచ్చు. ఏది మనకి ఈ జూన్ 2వ తారీఖు తర్వాత ఇది 6 మాసాలు సంచరించేటువంటి గురు భగవాన్ యొక్క శుభదృష్టి వీరి మీద ఎలా ఉండబోతుంది అంటే కనుక జూన్, జూలై ఈ 2 మాసాల్లో విదేశానికి ప్రయత్నం చేసేటువంటి మేషరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వారు ఏ దేశమైనా వెళ్ళేటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏజెంట్లు నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, ఏజెంట్లు నమ్మి మోసపోతారు. కాబట్టి మీరు ఇండిపెండెంట్గా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్తారు. ఆగస్టు, సెప్టెంబర్ ఈ
2 మాసాలు కూడా మీరు పెళ్ళిళ్ళు కానిటువంటి వారు, అంటే పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే గురువుకు సంబంధించినటువంటి శుభదృష్టి మీ మీద ఉంది కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి 185 డిగ్రీలు మీ మీద ఆ శుభదృష్టితో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు బంధుమిత్రుల నుంచి ఏర్పడేటువంటి సంబంధం కానీ లేదా లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేటువంటి విశేషంగా కనబడుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకునే దానికైతే కనుక ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ మాసాలు బాగా కనబడతా ఉంది. అలానే అక్టోబర్ నవంబర్ మాసాలు అయితే కనుక మీరు ఎక్కడైనా వ్యాపారం చేయాలన్నా, వ్యాపారం వృద్ధి అవ్వాలన్నా, ఏదైనా కొత్తగా మీరు బిజినెస్ పెట్టాలన్నా కూడా మనం ముందుగా అనుకున్నటువంటి బిజినెస్లన్నీ కూడా మీరు మొదలు పెట్టవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మీకు జీవితంలో పనికిరావు. అలానే మనకి ఇంకొకటి సవి చూసినట్టయితే కనుక ఈ మేషరాశి వారికి లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఈ లవ్వే ఒకటే కాకుండా మీకు బంధుమిత్రుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ రావాల్సినటువంటి ఆస్తులు, పాస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా కోట్లాట్లు గొడవలు లాంటివి లేకుండా మీ దగ్గరికి వచ్చేలా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా గురువు మారినా, కేతువు మారినా, రాహు మారినా, శని మారినా, ఏది మారినా గ్రహాలు మారుతున్నాయి, మా దశలు అంతర్దశలు మారుతున్నాయి కానీ మా రాత మారట్లేదయ్యా అని చెప్పేసి ఎవరైనా బాధపడుతుంటే కనుక ఖచ్చితంగా మీకు ఎవరైనా ఏదైనా చెడు క్రియ చేపిస్తే మాత్రము మీరు అనుకున్నటువంటి పద్ధతిలో, మీరు అనుకున్నటువంటి రీతిలో ఏది కూడా జాతక ప్రకారంగా ఉండదు. ఈ జాతక ప్రకారంగా ఉండదు అంటే మీ మీద ఏదన్నా శత్రువులు మీతో మంచిగా ఉంటూనే బంధుమిత్రులతోనే మీకు చేయించేటువంటి విధానం ఉంటుంది. ఎందుకంటే మీ మంచితనము, మీ చలాకితనము, మీ యొక్క సహాయం చేసే గుణం కావచ్చు, ఇవన్నీ కూడా ఎదుటి వారికి నచ్చక వ్యసనంతో, కుళ్ళుతో, రందితో, కుతంత్రంతో మీ మీద ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి లాంటివి చేయించి అష్టదిబ్బందిని చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి యోచన ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళవు. కాబట్టి అలా ఏమైనా మీ జాతకంలో కనిపిస్తే ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తే ఆ గురువు మంచోడై ఉండాలి. ఆ గురువు మిమ్మల్ని యూజ్ చేయకుండా, మీ డబ్బుని వాడకుండా, అతనికి ఉన్నటువంటి విద్య ద్వారా మీకు ఏదైనా మంచి చేయగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానానికి, స్థాయికి మీ జాతకంలో ఉన్నటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళే దానికైతే ఎక్కువ ఆసరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీకు కొంతమేర ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ గురు సంచారం కర్కాటక రాశిలో అవుతుంది కాబట్టి మీరు చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు అత్యద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేలా కూడా కొంత కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి మీకు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఆ పరిహారాలు ఏమిటంటే కనుక బ్రౌన్గా ఉండేటువంటి శనగలు, అంటే నాటు శనగలు అంటారు. ఈ బ్రౌన్ శనగలు 1 కిలోంపావు తీసుకొని, పచ్చ పెసలు 1 కిలోంపావు తీసుకొని, క్యాష్యూనట్ కాజు ఉంటుంది కదా అదొక 1/4 కిలో తీసుకొని, ఈ 2 పదార్థాలు కనుక మీరు ముందు రోజు నైట్ నానపెట్టుకోవాలి. అంటే బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ దేవునికి మీరు ఆ ఒక నైవేద్యం పెట్టే ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత మీరు వాటిని ఉడకపెట్టి గుడాలుగా చేయాలి. ఆ గుగ్గిళ్ళని స్వామివారికి, లక్ష్మీ నరసింహస్వామి వారికి కానీ లేదా వినాయక స్వామి వారికి కానీ మీరు నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ ఒక గురువుది, ఆ ఒక ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి శుక్ర భగవాన్ యొక్క శుభదృష్టి మీ మీద ఉంటూ మీకు కాని పనులు అవుతూ ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన వారికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు కూడా కలిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్య సమస్యలు కూడా మీకు కొంతమేర నెరవేరేదానికైతే కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న ప్రయత్నం చేయండి. ఇక మీ మీద జరిగినటువంటి చెడు క్రియలు కూడా కొంతమేర ఉపశమనం పొందాలి అనుకుంటే కనుక మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఒక చిమ్టెడు, అంటే ఒక చెంచాడు ఉప్పు తీసుకోండి, కళ్ళుప్పు, ఆ 2 కూడా కలగలిపి ఎడమ చేత్తో మన తల చుట్టూతా 7 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని ఎక్కడైనా రోడ్డుకి వీరువైపులా వేసినట్లయితే కనుక ఇది శనివారం చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి, గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ వైపు వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి శుభఫలితాలు పొందేలానికి అవకాశాలు అయితే మన డిసెంబర్ వరకు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ యొక్క 6 మాసాల్లో కనుక మంచి నడవడికతో ముందడుగు వేయటం ద్వారా, మంచి ప్రయత్నాలు చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు పై స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి.